హలో, ఏమయ్యా? మీరు ఎంత బాగా డ్యూటీ చేస్తున్నారో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఏంటి నీ గోల? నా మాట నీకు గోలగా వినిపిస్తుందా? ఏంటయ్యా, ఏంటిది? మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఓ నిజాన్ని అబద్ధం చేసేస్తారా? అసలు మీకు భార్య బిడ్డలుంటే ఇలా చేస్తారా? అసలు మీరు మనుషులా లేకపోతే రాక్షసులా? ఏమో ఏంటి దగ్గర ఇచ్చిపోతున్నావు? అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదులేండి. ఎందుకంటే మీ చట్టానికి కళ్ళు లేవు, మీకు తెలుసుకునే ఓపిక లేదు. అసలు ఇక్కడ రావడం నాది బుద్ధి తక్కువ. నమస్తే సార్. ఏంటయ్యా, ఎవరావిడ? ఓ, మీరేనా ఈ స్టేషన్ ఇన్స్పెక్టర్? ఏ అలా కనబట్టలేదా? చూడండి, మీరెలా ఉన్నా నాకు అనవసరం. ముందు నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. అయినా మీకేం తెలుసని ఇలా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు? అభం శుభం తెలియని అమాయకురాలైన నా ఫ్రెండ్ ని ఎవరో దుర్మార్గులు హత్య చేస్తే అది ఆత్మహత్య అనుకుని మీకు మీరే ఫిక్స్ అయిపోయి చేతులు దులిపేసుకున్నారు. అసలు మీకు ఇది న్యాయంగా ఉందా? అయినా మీరు జీతాలు తీసుకునేది పని చేయడానికా లేక ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవ్వడానికా? చూడండి, నన్ను కాస్త మాట్లాడిస్తారా? అసలు ఎవరు మీరు? మీకేం కావాలి? నాకు న్యాయం కావాలి. నా ఫ్రెండ్ అన్యాయంగా చంపిన హంతకులు ఎవరో నాకు తెలియాలి. ఎవరి గురించి మీరు మాట్లాడేది? శాంతినగర్లో జరిగిన జంట హత్యల గురించి. ఓ అదా. అయినా జంట హత్యలు అంటారేంటి? అయి ఆత్మహత్యలు. వాళ్ళని ఎవరూ చంపలేదండి. జీవితం మీద విరక్తి కలిగి వాళ్ళంతటా వాళ్లే చనిపోయారు. అది మా దర్యాప్తులో తేలింది. అదే అబద్ధం అంటున్నాను. నా ఫ్రెండ్ స్వప్న చాలా తెలివైంది. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఇన్స్పెక్టర్, ప్లీజ్ ఒక్కసారి మీరు మళ్ళీ ఆ కేసుని దర్యాప్తు చేయండి. తననెవరో కావాలని చంపేశారు. చూడండి మిస్, మీరు చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నారు. 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ ఫైల్ క్లోజ్ చేశాం. ఇంకా మీకు అనుమానం అనుకుంటే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఒకసారి చదవండి. ఎవరి మీదైనా అనుమానం ఉంటే నాకు చెప్పండి. అది చెప్పలేరు అంతేనా? కాదు, వాడే, ఆ దుర్మార్గుడే నా ఫ్రెండ్ స్వప్నని హత్య చేసుంటాడు. దుర్మార్గుడా? ఎవరతను? మా స్వప్న తండ్రి. వాట్? స్వప్నకి తండ్రి కూడా ఉన్నాడా? ఇలా ఉంది మీ దర్యాప్తు. ఒకసారి నేను స్వప్న కాలేజ్ నుంచి వస్తుండగా అమ్మా స్వప్న, నాన్నా, బాగున్నావమ్మా? బాగున్నాను నాన్న. నేను ఇలా రహస్యంగా కలుసుకోవాల్సిన కర్మ వచ్చి పడింది నాకు. నాలాంటి దురదృష్టం మరే తండ్రికి రాకూడదమ్మా. మీ అమ్మ నువ్వు చూసావు, అది బట్టి రాక్షసి, బ్రహ్మ రాక్షసి. అది దాని జీవితంతో పాటు నీ జీవితం కూడా పాడు చేసిందమ్మా. మనందరినీ చెట్టుకొకళ్ళని పుట్టకొకళ్ళని చేసింది. అలాగేనమ్మా. ఏమైంది? ఏం లేదే, పద వెళ్దాం. ఆమె తండ్రి ఆమెను బెదిరించడం నా కళ్ళారా చూశాను. ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? వాళ్ళని చంపాల్సిన అవసరం అతనికి తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోతే ఆ ఆస్తంతా అతనికే చెందుతుంది కాబట్టి. ఎవరు? అయితే ఈ హత్యలకి రాజారావుకి ఎటువంటి సంబంధం లేనట్టేనా? ముమ్మాటికి. ఆయన సంజయ్ శిబిని తీసుకున్న నిర్ణయం కాదు. ఆయన మీద ఎంక్వైరీ వేశాం, ఆయన నిర్దోషం తేలింది. మరైతే స్వప్నం చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఆ విషయం మీరే చెప్పాలి. బాగా ఆలోచించండి, ఏమైనా గుర్తొస్తుందేమో. ఒక చిన్న క్లూ దొరికినా ఈ కేసుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్స్పెక్టర్, వాడు మనల్ని రహస్యంగా గమనిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడే హంతకుడై ఉంటాడు. తప్పించుకున్నాడు, ఎక్కడికి పోతాడు? షిట్, తప్పించుకున్నాడు.
ఇంతకీ ఎవరతను? అతనే మా స్వప్న భర్త. వాట్? స్వప్నకి పెళ్ళైందా? అవును. దానికి ఊహ తెలియని వయసులోనే తన మేనలుడితో ఆమె మెళ్ళో తాళి కట్టించాడు. ఈ విషయం తెలిసిన మంజుల ఆంటీ మండిపడింది. అసలు వాళ్ళిద్దరిని కలవనిచ్చేదే కాదు. 2 సంవత్సరాల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తున్న అతను వెళ్తూ వెళ్తూ స్వప్న తన భార్యే అంటూ ఆంటీని హెచ్చరించి మరీ వెళ్ళాడు. అక్కడ ఉండాల్సిన అతను ఇప్పుడిక్కడున్నాడంటే ఖచ్చితంగా ఆ హత్యలు తనే చేసుంటాడు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఎలా అయినా అతన్ని పట్టుకోండి ప్లీజ్. ఓకే ఓకే, కూల్ డౌన్. ఎవరా నువ్వు? రేయ్, మీరు వెతుకుతున్న హంతకుని నేను కాదు సార్. రేయ్, నువ్వు నీ భార్యని మీ అత్తని ఎంత దారుణంగా హత్య చేసావో నాకు తెలుసురా. సార్, స్వప్న నేను చంపలేదు సార్. సార్, నాకు స్వప్న అంటే ఎంత ప్రాణమో మీకు తెలియదు సార్. అమ్మో, మీ అమ్మ ఉంటుందేమో. అబ్బా, అమ్మ లేదనగా స్వామీజీ దర్శనానికి వెళ్తానంది, మరేం పర్వాలేదు పద. ఆగో! ఏరా కుక్క, నీ మేనమావకి లేనట్టే నీకు సిగ్గు సరేం లేదా? ఎందుకు వచ్చావురా నా ఇంటికి? అది 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 కాదమ్మా, నేనే రమ్మన్నాను. చూడు, నీ బాబు గాని వాళ్ళ బంధువుల నీడ గాని మన మీద పడటానికి వీల్లేదు. వెళ్ళి లోపలికి. ఇంకా నిలబడ్డావేరా? వెళ్ళు.